మనం ఈరోజు మైదా పిండితో మైదా అప్పలు చేస్తున్నాము. ఒక గిన్నెడు పిండిని తీసుకున్నాను. ఇదే సైజు లోపల నువ్వులు తీసుకోవాలి. ఈ విధంగా మూంగ్ దాల్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, మనకు నానబెట్టి తీసుకోవడానికి టైం కుదరకపోతే ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులోపల వాము వేసుకోవాలి, చిటికెడు పసుపు, కొత్తిమీర, కారం, వెల్లుల్లి రెబ్బలను దంచుకుందాం. ఇప్పుడు మనం కారం ఈ విధంగా చేయాలి. రుచికి పడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పెద్ద బౌల్లో వేసుకున్న పిండిని సరిపోతుంది, ఎందుకంటే తక్కువ కావాలన్నా ఇవి 10 అవుతాయి. మీకు ఎక్కువ కావాలంటే పెద్ద బౌల్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలపాలి. ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసాం కదా, మూంగ్ దాల్ మీద ఉంటుంది కదా, ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండి ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉండాలి, ఎందుకంటే పలుచుకుంటే అంటుకుంటుంది. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసి ఉండల్ని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఒత్తుకోవాలి. మనం ఆయిల్ వేడి చేద్దాం. ఆయిల్ వేడి అయ్యే వరకు అప్పల్ని చేసుకుందాం. మనం ఈ విధంగా ఒకటొకటి చేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే ఇది ఇంట్లోపల అన్నీ ఉన్నాయి కదా. చిన్న గిన్నెతో తీసుకున్నాం కదా, దీంతో 10 అవుతాయి. ఈ విధంగా వస్తాయి. ఒకవేళ మీకు ఈ విధంగా కుదరకపోతే కవర్ని ఈ విధంగా పెట్టుకోండి. నూనె లోపల ఆయిల్ ఈ విధంగా డిప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా వత్తండి. ఈ విధంగా చేతితో ఈ విధంగా వత్తాలి. అంటే ఈ చేతి తొందరగా వచ్చేసి కదా, దానికి అంటుకో. ఈ విధంగా ఒకటొకటి చేసి పెట్టుకుందాం. ఆయిల్ వేడైతే ఒకటొకటి ఈ విధంగా వేసుకుందాం. ఎందుకంటే పసిపప్పును మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి లేట్ అవుతుంది కదా ఒక రోజు. అందుకొరకు నేను మూంగ్ దాల్ ప్యాకెట్ తీసుకున్నా, అంటే తొందరగా అయిపోతుంది 10 నిమిషాల లోపల. ఈ విధంగా రెడీ అవుతుంది.
15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. టూర్కి వెళ్ళినప్పుడు పిక్నిక్ స్నాక్స్ లాగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా, ఐరన్ కూడా పెరుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.